క్రీస్తు బిడ్డలైన మనందరికీ ఈ విషయం తెలియాలండి. అదేంటంటే, ఇప్పుడు నన్ను అడిగారనుకోండి, పరిశుద్ధాత్ముడి యొక్క కృప వల్ల ఒక విషయం చెప్తాను నేను. అదేంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కానీ ఒక్కరే అనే కథోలిక విశ్వాసాన్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని అంటే గనక, దేవుడితో నాకున్న సంబంధాన్ని బట్టి, దేవుడు నాకు వివరించిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్పగలను. అదేంటంటే, దేవుడు ఒక్కడే. ఎందుకు? తండ్రి దేవా, ఒక్కసారి నా మొరను ఆలకించయ్యా అని పిలిచినప్పుడు తండ్రి పలుకుతాడు. యేసయ్యా రక్షక అని పిలిచినప్పుడు దేవుడు పలుకుతాడు. పరిశుద్ధాత్మ దేవా నా పైకి దిగిరావా అని అడిగినప్పుడు దేవుడు పలుకుతాడు. అంటే మనము ఎవరిని ప్రార్థించినా మన మీదికి దిగి వచ్చి తన సాన్నిధ్యముతో నింపుతున్నది ఎవరు అంటే దేవుడు. అవునా? ఎస్. అయితే దేవుడు ముగ్గురా ఒక్కరా? ప్రపంచములో భూలోక, పరలోక, పాతాళలోక, ఇంకా ఏ లోకాలున్నా కూడా దేవుడు ఒక్కడే. ఆ దేవుడి పేరు యేసు. ఆ దేవుడి పేరు క్రీస్తు. అభిషక్తుడు మనతో ఉన్నాడు అనే ఒక విశ్వాసాన్ని మనం ప్రకటించగలగాలి. ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది ఆది సంపూర్ణుడైన దేవుడే. కొలస్సీలకు రాసిన లేఖ 1:15 అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపమే యేసు ప్రభువారు.